దర్శన్ కోసమైతే ఒక గిఫ్టే ఉండాలి కదా, మరి రెండెందుకున్నాయి? వాళ్ళ కోసం తెచ్చినవా లేకపోతే ఈ బహుమతుల వెనుక వేరే ఏదైనా కారణముందా? తొందరలోనే ఈ ఇంట్లో ప్రీతికి సీమంతం జరగబోతుంది. ఆ రోజున ప్రీతి రోహిత్లకు వీటిని బహుమతిగా ఇద్దామని ముందే ఆర్డర్ ఇచ్చి చేయించి పెట్టాను. ఆ రోజే ఇద్దరికీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. దర్శన్ గిఫ్ట్ అడిగేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇలా వచ్చేశాను. రోహిత్ వాళ్ల కోసం చేయించినవి దర్శన్కి ఇస్తే బాగుంటుందా? మనసుకెందుకో అదోలా ఉంది. అక్కా చెల్లెళ్ళ మధ్య అనుబంధాల మధ్య నిప్పు రాజేయటానికి ఈ మాత్రం హింట్ చాలు. ఏ జ్యువెలరీ షాప్లో వాటిని చేయించావో నాకు తెలుసు. ఆ షాప్ వాడు కూడా మనకి పరిచయమే. వాణ్ణి అడ్డం పెట్టుకొని గేమ్ ఆడతాను. ఈసారి గిఫ్ట్ ఏం కొనలేదని దర్శన్ దగ్గర లేదు అని చెప్పడం మంచిదా? హలో, చెప్పండి. నేను అనన్యని, లీలావతి గారి కోడల్ని. మీరా మేడం? చెప్పండి మేడం. ఈ మధ్య ఆనంద భైరవి గారు 2 గోల్డ్ ఐటమ్స్ మీ దగ్గర చేయించుకుని వెళ్లారు కదా. అవును మేడం. అయితే మీరు వెంటనే ఆనంద గారికి కాల్ చేసి నేను చెప్పినట్టు చెప్పండి. ఏం చెప్పమంటారు మేడం? నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది మేడం. కానీ నేను ఎందుకు అలా చెప్పాలి? మీరు నాకు ఈ ఫేవర్ చేస్తే నేను మీకు బిజినెస్ ఫేవర్ చేస్తాను. తెలిసిన వాళ్ళ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. గోల్డ్ ఆర్డర్ మొత్తం మీకే ఇప్పిస్తాను. వాళ్ళది మల్టీ మిలియనీర్ ఫ్యామిలీ. అవునా మేడం? అవును. మీరు వెంటనే ఫోన్ చేసేయండి. అలాగే మేడం. ఈ టైంలో ఈయనెందుకు చేస్తున్నారు? చెప్పండి భాస్కర్ గారు. నమస్తే ఆనంద భైరవి గారు. నమస్తే. మొన్న మీరు వచ్చి మంచి మంచి మోడల్స్ కావాలని అడిగారు కదా. అప్పుడు ఎక్కువ స్టాక్ లేదు మేడం. ఇప్పుడు మంచి స్టాకు వచ్చింది. ఎక్కువ ఖరీదైన ఆర్నమెంట్స్ వచ్చాయి. మొన్న కొన్నవి ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే రండి మేడం. వీటిని దర్శన్ వాళ్ళకి ఇచ్చేసి తర్వాత రోహిత్ వాళ్ళకి చేయిస్తే సరిపోతుంది కదా.